నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నిన్న కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్ పిలిచారు. పిలిచిన తర్వాత బయటకు వచ్చారు. లోపలికి వెళ్ళేటప్పుడు చిన్ననామం ఉంటే బయటకు వచ్చిన తర్వాత పెద్ద నామం పెట్టుకుని ఆయన ప్రెస్ మీట్కి కూర్చున్నారు. నాకు కనిపించిన డిఫరెన్స్ అదే, అంతకుమించి నాకేం డిఫరెన్స్ కనిపించలేదు. హరీష్ రావు తర్వాత కేటీఆర్ నిన్న పిలిచారు. పిలిచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి విచారణ పిలిచిన తర్వాత విట్నెస్ కావనండి లేకపోతే ఇన్వెస్టిగేషన్ కావనండి, హీ వాజ్ ఆస్క్డ్ టు బీ ప్రెజెంట్ అండ్ మళ్ళీ కావాల్సి వస్తే పిలుస్తాం రావాలని చెప్పారు. దానికి కూడా కేటీఆర్ బయటకు వచ్చి పిలిస్తే ఎన్నిసార్లు అన్న వస్తాం ఏం పర్లేదని చెప్పి సమాధానం కూడా ఇచ్చారు. బట్ ఆయన ప్రెస్ మీట్ చాలా వింతగా నడిచింది నిన్న. నాకు అసలు సిట్ వాళ్ళు పిలిచిన ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడడం ఎక్కువ ఇంపార్టెన్స్ పక్కన పెట్టి ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ మీద అక్యూజేషన్స్ ఎక్కువ వేయటంలో వాళ్ళు ఎఫర్ట్ ఎక్కువ పెట్టారు. అండ్ ఇది లీకు వీరుల ప్రభుత్వం అని చెప్పి కూడా సంథింగ్ హెస్ మెన్షన్ విచ్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీటెయిల్. ఎందుకంటే అది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్కి పర్స్పెక్టివ్కి సాల్వ్ అవ్వదు ఆ సిచ్యువేషన్ ఆయన మాట్లాడింది. సో కేటీఆర్ తీసుకొచ్చి నిన్న మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఈయనే సిట్ని అక్కడ ప్రశ్నించారంట. వాళ్ళ ప్రశ్న ఏముంది, నా బొంద అక్కడ ఏం లేదు, నేను ప్రశ్నించాను వాళ్ళని తిరిగి మొత్తం కడిగేశాను నేను అక్కడ. ఏంటి ఆ సెలబ్రిటీలు అని చెప్పి సినిమా వాళ్ళ పేరు తీసుకొస్తారు, అలా నా అభియోగాలు ఉంటే తీసుకొచ్చి బయట పెట్టండి అయ్యా, నాకు ఇవ్వండి అయ్యా, ఎవరు కంప్లైంట్ చేస్తారో చెప్పండి అయ్యా అని ఎత్తు చెప్తారండి బాబు. ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఈయన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, చూసే మాకు అర్థం కాలేదు. ఒకవేళ సెలబ్రిటీలే కనుక ఉండుంటే దీంట్లో ఫోన్ ట్యాపింగ్ నిజమే దీంట్లో సెలబ్రిటీలే ఉంటే అది తీసుకొచ్చి కేటీఆర్కి ఎందుకు చెప్తారు? నిన్ను ప్రశ్నించడానికి పిలిచారా, నువ్వు వాళ్ళని ప్రశ్నించడానికి పిలిచావో నాకు అర్థం కాల. నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత మాత్రం అండర్స్టూడ్ యువర్ వన్స్ అ రూలింగ్ పార్టీ, అండర్స్టూడ్ 10 ఏళ్ల పాలన పోయిన తర్వాత పవర్ లేకుండా కూర్చోవడం కష్టమే, అండర్స్టూడ్. కానీ ప్రజలకి వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. యూ హ్యావ్ నో రైట్ టు ఎంటర్ సమ్వన్స్ ప్రైవసీ జోన్. సో అలాంటి అక్యూజన్ ఫేస్ చేసేటప్పుడు కొంచెం సృజనాత్మకంగా వెళ్ళాలి, ఇక్కడ సాఫ్ట్గా సటిల్గా వెళ్ళాలి. అవేం వెళ్ళకుండా నేను సిట్టి ప్రశ్నించానంటే చూసే వాళ్ళకి నవ్వు వస్తుంది. సో అలాంటి స్టేట్మెంట్స్ చేసుకుంటూ నిన్న ఆయన ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. నేను ప్రశ్నించాను, నాకు ఒక లిస్ట్ ఇచ్చారు, ఈ పేర్లు తెలుసని, ఏందా ఇదంతా, నాకు అసలు ఏం తెలియదు అన్నాను. నేను ఎక్కువసేపు వాళ్ళని ఇబ్బంది పెట్టాను అన్న రీతిలో ఆ ప్రెస్ మీట్ ఉంది. ఎనీవేస్ అవన్నీ నాకు పక్కన పెడితే మీకు ఒక స్లైడ్ వస్తుంది చూడండి. రీజనల్ పార్టీస్గా ఉన్న పొలిటికల్ పార్టీస్ వాళ్ళకున్న ఎలక్ట్రల్ బాండ్స్లో ఎవరెవరి పొజిషన్లో ఒకసారి చూడండి. తృణమూల్ కాంగ్రెస్ చూసుకుంటే 1609.53 CR వాళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపేణా వస్తే, భారతీయ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అగైన్ టీఆర్ఎస్ ఇప్పుడు ఎక్విజిషన్లో వెళ్తారు చూడండి, ఏళ్ళకి 1214.70 crore. అదంతా పక్కన పెడితే బిజు జనతాదళ్, డిఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 337, జగన్కి 337 ఓకే. తెలుగుదేశం పార్టీ 218.88. ఇలా నాన్నకి పొలిటికల్ హిస్టరీ పొలిటికల్ అరంగేట్రం చేపించిన కేసీఆర్కి అరంగేట్రం చేపించిన టీడీపీకే 200 కోట్ల చిల్లరలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి 1214.70 crores ఎలక్ట్రల్ బాండ్స్ రూపేణ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ వీళ్ళ పార్టీకి ఇంత గణంకాలో ఎలా వచ్చినాయి? సో ఒక్కసారి దీనికి ఇంకొక డీటెయిల్ స్లైడ్ మీకు ఇస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ ఎలక్ట్రల్ బాండ్స్ అమౌంట్స్ అండ్ అప్రాక్సిమేట్ ఇన్ క్రోర్స్ ఇక్కడ ఉంది. 11 అక్టోబర్ 2018 టు 16 నవంబర్ 2018 86 కోట్లుగా వీళ్ళకు ఉంది. ఇది 2019కి ముందున్న ఎలక్ట్రల్ బాండ్స్ విలువ. 11 ఏప్రిల్ 2022కి 90 కోట్లకి వెళ్ళింది వీళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ విలువ. అదే మనం చూసుకుంటే 12 ఏప్రిల్ 2022కు చూసుకుంటే 268 కోట్లకి వెళ్ళిపోయిన బీఆర్ఎస్ విలువ. దాని తర్వాత 13 జూలై 2023కి 218 కోట్లు. మనం మొత్తం గణకాలో చూసుకుంటే కనుక ఇక్కడ ఇంకొకటి ఏప్రిల్ 2021 నుంచి మార్చ్ 2027 దాకా 153 కోట్లు. సో టోటల్గా మనం ఇంకోటి చూసుకుంటే 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చ్ దాకా 529 కోట్లు. మొత్తం కంబైన్ చేసుకుని సెప్టెంబర్ 30కి చూసుకుంటే 1322 crores ఎలక్ట్రల్ బాండ్స్ వీళ్ళకి వచ్చిందని గూగుల్ చెప్తుంది. ఇవన్నీ ఆర్టికల్స్ ప్రింట్ అయినవే నేను మాట్లాడుతుంది. ఈ గణాంకాల రేషియో చూసారా మీరు ఒకసారి? 2023 ఎండింగ్కి వచ్చేటప్పటికల్లా వీళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ విలువ ఇంత పెరిగిపోయింది. విపరీతంగా ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చేస్తాయి వీళ్ళకి. ఎందుకు వస్తాయి? ఎందుకు ఇంత ప్రేమ? బీఆర్ఎస్కే పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు ఎందుకు అనుకుంటారు? ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. సో నిన్న జరిగిన ఫ్యాక్ట్స్ ఏంటంటే కేటీఆర్ని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్లారు. స్వాహా, ఇక్కడ దాకా అయితే ఫ్యాక్టే కదా. నోటీస్ ఇచ్చారు, పిలిపించారు, మాట్లాడినప్పుడు రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పెద్ద ఆయన పంపిస్తేనే ఈ నెంబర్లు వెరిఫై చేయమని, ఆ నెంబర్ని మాత్రమే మేము ట్రాక్ చేసి తిరిగి పెద్ద ఆయనకి పంపించాం. పెద్ద ఆయన ఎవరు అని అడిగారు, తప్పేంటి? ఇప్పుడు పార్టీలో పెద్ద మీరా, హరీష్ రావా, లేకపోతే కేసీఆర్ ఎవరికి అర్థం కాదు. అడిగితే తప్పేంటి? పెద్ద ఆయన ఎవరు?
కేసీఆర్ చెప్తే నేను నెంబర్లు రాసి పంపిస్తేనే నెంబర్లు మీరు చేశారా? ఇదంతా కాకుండా క్రిస్టల్ క్లియర్గా ఆయనకు కొన్ని నెంబర్స్ ఇచ్చారు, పేర్లు. ఇవన్నీ మీకు తెలుసా బాస్ అని. నాకు అసలు ఏం తెలియదు అన్నారు ఆయన. అదే యాజ్ యూజువల్ సమాధానం, దీనికంటే గ్రేట్గా ఏమి ఉండదు. ఇదంతా కాకుండా వార్ రూమ్ అని పెట్టి దాంట్లో మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, చేస్తే ఇది పెద్ద క్రైమ్ అవుతుందని కూడా అడిగారు. దానికి సమాధానం ఏమి ఇచ్చారో ఎవరికి తెలియదు, ఇంకా బయటకు రాలేదు. సంధ్యా కన్వెన్షన్ సెంటర్ ఓనర్ శ్రీధర్ రావు అతను ఇచ్చిన వాంగ్మూనాలు, పలువురు ఇచ్చిన వాంగ్మూనాలు తీసుకొచ్చి ఈయన ముందు పెట్టారు. వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఎవిడెన్స్ అంతా రికార్డ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్ కింద డబ్బులు కన్వర్ట్ చేశారంటే దీని గురించి మీరేమంటారని ఇది కూడా ప్రశ్నలు సంధించారు. వీటి గురించి ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడరు. నోబడీ వాంట్స్ టు గివ్ అ డీటెయిల్ డిస్క్రిప్షన్. ప్రభాకర్ రావు అయితే తనకున్న 2 ఫోన్ల డేటాని డిలీట్ చేశాడు. పోలీసులు కూడా ఫోన్ డేటాని డిలీట్ చేశారు, కానీ దే కుడ్ రిట్రీవ్ ద డేటా అండ్ గెట్ బ్యాక్ టు నార్మల్ ఫార్మాట్. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అన్నది ఒకటి జరిగిందన్న వాస్తవం పైన విచారణ జరుగుతుంది. ఆ జరిగిన దాంట్లో రాధాకృష్ణరావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పెద్ద ఆయన ఎవరు? కేసీఆరా? ఎవరా పెద్ద ఆయన? ఎవరు రాష్ట్రంలో ఈరోజు ఇలా బ్లాక్మెయిల్ చేసి ఫోన్ రికార్డ్స్ చేయించి బెదిరించింది ఎవరు? మరి సంధ్యా కన్వెన్షన్ సెంటర్ ఓనర్ని బెదిరించింది ఎవరు? ఇలా పరువులు ఇండస్ట్రియల్స్ని బెదిరించింది ఎవరు? దాంట్లో సినీ నటులు ఉన్నారేమో, బ్లాక్మెయిల్ అయినాయేమో, ఎవరికి తెలుసు? అంటిల్ ద కేస్ ఇస్ క్లోజ్డ్ అక్యూజిషన్స్గానే ఉంటాయి కదా. ఇది చేశారు మీరు అని చెప్పి ఎవరు అనలేదు కదా కేటీఆర్. ఇది జరిగిందని అంటున్నారు బయట అందరూ. అది జరిగితే ఎవరా లిస్ట్ నాకు ఇవ్వండి, వాళ్ళు ఎందుకు ఇస్తారు? యూఆర్ క్వశ్చనింగ్ దెమ్ ఆర్ దే ఆర్ క్వశ్చనింగ్ యూ. ఇదంతా కాకుండా సిట్ వాళ్ళు ప్రశ్నించే తరుణంలో ఈయన వాగ్వాదానికి కూడా దిగారంట. అది పేపర్లో వచ్చిన సినాప్సిస్ ఈరోజు. నేను కొత్తగా ఏం చెప్పట్లేదండో, పేపర్లో రాసిన సినాప్సిస్ ఈరోజు బయటకు వస్తే ఆయన తీరు కూడా అదే ఉంది. నేనే వాళ్ళని ఎదురు దాడి ప్రశ్నలు ఇచ్చాను. సో ఇది క్లియర్గా ఉంది. సజ్జనార్ గారు ఏమన్నారు? ఇఫ్ రిక్వైర్డ్ అగైన్ విల్ కాల్ యూ. నీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటే నువ్వు మళ్ళీ రావాలి, వస్తానని నేను అన్నాడు. కానీ ఈసారి మనం ఈ తరుణం చూస్తుంటే నెక్స్ట్ టైం కదిలే కీలక వ్యక్తి పెద్దయిన కేసీఆరా? ఇన్వెస్టిగేషన్కి పిలిస్తే కేసీఆర్ వస్తారా? రాకపోతే సీరియస్ యాక్షన్స్ ఉంటాయన్న టర్మ్ పెడితే ఆయన తిరిగి రావాల్సి వస్తుందా? ఒకవేళ కేసీఆర్ దాకా ఈ సెగ తగిలితే కనుక బీఆర్ఎస్కున్న పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ ఏంటి? ఒకవేళ సిట్ వేగవంతంగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తే తలకిందులయ్యేది ఏ పార్టీ? ఈ పర్టికులర్ సిట్ ఇన్వెస్టిగేట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ విషయం పక్కన పెట్టి ప్రభాకర్ రావుని 14 days ఇన్వెస్టిగేట్ చేసి రాధాకృష్ణరావు దగ్గర ఎవిడెన్స్లు తీసుకుని అండ్ వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ టీమ్ కూర్చుని ఫర్దర్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి గ్రీవియన్సెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎవరైతే బెదిరింపబడ్డారో వాళ్ళందరూ వచ్చిన వాంగ్మూలాలు తీసుకుని ప్రశ్నలు ఇస్తుంటే దీనికి తప్పేముంది? బాధితుల తరపున ఎవరు నోరెత్తకూడదా, మాట్లాడకూడదా, అంతా మూసేసి కూర్చోవాలా? ఇక్కడ సిట్ అంటే అక్కడ రేవంత్ బామ్మర్ది అంటారు, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అంటే అక్కడ తీసుకొచ్చేసి బొగ్గు గన్ల గురించి మాట్లాడతారు. ఇది ఎక్కడ రకమైన లాజిక్ అండి? అడ్రస్ ద ప్రెస్ మీట్ స్ట్రైట్. ఏం అడిగారు, ఏం చెప్పారు? సినీ మీరు ఎలాగైతే హీరోలో వాళ్ళ గురించి బయటకు వచ్చి మెన్షన్ ఎలా చేశారో, మీ గురించి, మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ గురించి, మీ నిజాయితీ గురించి ఎలా మాట్లాడారో, వై డోంట్ యూ పుట్ ఇట్ అప్ స్ట్రైట్? రాధాకృష్ణరావు ఇది అన్నాడు, ప్రభాకర్ రావు ఇది చెప్పాడు, పెద్ద ఆయన గురించి అడిగారు, ఈయనెవరు, నేను వీళ్ళని ఈ మాటలు అన్నాను, అసలు ప్రూవ్ అయితే నేను పొలిటికల్గా బయటకు వెళ్ళిపోతాను, లేకపోతే ఉండి పోరాడుతాను. ఇలాంటి స్టేట్మెంట్స్ కావాలి. బికాస్ ప్రజాసేవకులు అంటే ఆన్సరబిలిటీ ఉండాలి, అంతే తప్ప ప్రజల్ని తిరిగి ప్రశ్నించకూడదు, అథారిటీస్ని తిరిగి ప్రశ్నించి నవ్వులు పాలు అవ్వకూడదు. సో నిన్న జరిగిన ప్రెస్ మీట్ మీరు ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని డిస్ప్లే చేసిన అధికమైన డబ్బులు ఈ పార్టీకి ఎలా వచ్చినాయి అన్న డౌట్ ప్రతి కామన్ మ్యాన్కే వస్తుంది. తప్పేం లేదు, రావాలి. రాకపోతే మనలో చలనం లేనట్టే. సో ఇన్ని డబ్బులు ఎలా వచ్చినాయి అని దానిపైన కామెంట్స్ కొట్టండి కింద గట్టిగా. అండ్ నెక్స్ట్ పిలిచే పెద్ద ఆయన ఎవరై ఉండొచ్చు అన్న దానిపైన కూడా ఖచ్చితంగా కామెంట్స్ రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.